హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కౌసల్య బొటిక్. ఈరోజు వీడియోలో చెస్ట్ 44, వేస్ట్ 40, ఆర్మ్ హోల్ 10 మెజర్మెంట్స్ బ్లౌజ్ కటింగ్ చూపిస్తానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా ఆన్లైన్ క్లాస్లో జాయిన్ అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కే కాల్ చేయండి. ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కే కాల్ చేయండి. పావు పెట్టండి, ఓకేనా. ఒక హాఫ్ ఇంచ్కి కొంచెం దూరంలో మళ్ళా 16 పావు పెట్టండి, ఓకేనా. షోల్డర్ వచ్చేసరికి 5.5 అంటాం, అట్లా అంటాం కదా, వీళ్ళకి 5.5 పంచేది 6 పెట్టాలి, ఓకేనా. 6 పెట్టండి, ఓకే. ఆమ్ డౌన్ వచ్చేసరికి 6.5 పెట్టండి, ఓకే. 6. చెస్ట్ వచ్చేసరికి 44 అంటే 11, అంతేనా. చూడండి, 44/4 అంటే 11. 11లో నుంచి ఒకటి తీస్తే వచ్చేది 10. ఆమ్ హోల్ 10 రావాలి. వచ్చిందో లేదో చూద్దాం, ఓకేనా. చెప్తాను వచ్చిందో లేదో. షోల్డర్ 6 పెట్టాం కదా, ఇక్కడ కూడా 6 పెట్టేసేయండి, ఓకే. ఇక్కడ 1.5 మార్క్ చేయండి, కార్నర్ 6.5 చూడమ్మా, 6.5, ఓకేనా. ఇట్లా ఆమ్ హోల్తో మార్క్ చేయండి, ఇది ఇలా టచ్ అవ్వాలి. ఇప్పుడు ఆమ్ హోల్ కొలిస్తే మనకి 10 రావాలి. వచ్చిందా లేదో చూద్దాం, ఓకేనా. ఇది ఇట్లా పక్క ఇట్లా పెట్టేసేయండి, 10 వచ్చింది, వెరీ గుడ్. ఇలా రావాలి, ఓకేనా. వేస్ట్ వచ్చేసరికి ఏంటంటే 40, హాఫ్ ఇంచ్ కలపాలి. ఇది ఒక్కో దానికి ఒక్కోలాగమ్మా, బాడీ స్ట్రక్చర్ని బట్టి, ఓకేనా. 1 ఇంచ్ ఎక్స్ట్రా, 1.5 ఖర్చు. 40 కదరా, 40 అంటే ఒక భాగం 10, 1 ఇంచ్ డాట్స్, 1.5 ఖర్చు. ఎప్పుడు అంటే ఎంత వస్తే హాఫ్ ఇంచ్ ఎప్పుడు పెంచాలంటే ఆమ్ హోల్కి మనం 1 ఇంచ్ తగ్గిస్తే వస్తుంది అంటున్నాం కదా, సారీ, అట్లా పెట్టాలి, అప్పుడు పెట్టాలి. మళ్ళీ ఆమ్ హోల్కి దీనికి మ్యాచ్ అవ్వకపోతే అలా పెట్టకూడదు, అప్పుడు వేరే ఫార్ములా మళ్ళీ, ఓకేనా. ఇప్పుడు నెక్కకు వచ్చేసరికి నేను పావు దక్కు 3 ఇస్తానమ్మా. 3.5 ఉంటుంది, 3.5 అటు హాఫ్ పోద్ది, ఇటు పావు పోద్ది, 2.5 ఉంటుంది, ఓకేనా. ఇక్కడ 3 ఇచ్చాను, పావు దక్కు 3 ఇచ్చాను కాబట్టి ఇక్కడ 3 ఇస్తాను, ఓకేనా. నెక్ విడ్త్ వచ్చేసరికి 5 అంటే కింద పావు పైన పావు 5.5, ఓకే. 3 మార్క్ చేయండి, ఓకేనా. ఇలా మార్క్ చేసుకోవాలి, ఓకే. ఇలా రౌండ్ తీసేయండి, ఓకేనా. పెద్ద సైజ్ అని లేకపోతే కట్ చేసేయచ్చు, కానీ పెద్ద సైజ్ కదా కొంచెం, అంటే పెద్దదనేసరికి ఏంటంటే భయపడిపోతూ ఉంటాం. భయం ఏం కాదు, నిజం చెప్పాలంటే చిన్నటి కంటే ఏ బెటర్, కొంచెం కుట్టడానికి కూడా మనకి బాగుంటాయి, నీట్గా ఉంటాయి. భయపడకండి, పెద్ద సైజు అని ఏంటంటే చిన్నవి కుడతాం కదా, పెద్దవి అనేసరికి భయపడొద్దని చెప్పడానికి. కొంచెం లావు ఎక్కువ ఉంటారమ్మ, 44 అంటే ఇప్పుడు 44, 46, 50 అట్లా వెళ్ళిపోద్ది సైజులు, ఇంకా అట్లా పెరుగుతూ ఉంటాయి. XXL అట్లా అంటాం కదరా, అట్లా ఆ సైజులు అనమాట. భయపడొద్దని చెప్పడానికి. జనరల్గా ఏంటంటే భయం వేసిపోతాము, వాళ్ళకి సరిపోయిన చెస్ట్ పెడతామా లేదా, వాళ్ళకి సరిపోద్దా లేదా అని, అలా అని చెప్పి ఎక్కువ పెట్టేసి అది కొంతమంది ఒకలా, ఈవిడ పైనుంచి కిందకి పొట్టిగాను, కిందకి ఒకలా, అంటే ఒకే సైజులో ఉంటుందమ్మా, పైనుంచి కింద గుండ్రంగానే ఉంటుంది ఈవిడ, బాగా తెలిసిన వాళ్ళే వీళ్ళు. అందుకు మనం ఏంటంటే చూడాలి మనిషిని కూడా, ఎలా ఉంటారు ఏంటి అని చూస్తే మనకు కూడా ఒక ఐడియా వస్తుంది, ఓకేనా. వీళ్ళు మార్క్ చేసేయండి. ఒకసారి ఇది కట్ చేసేస్తాను, నెక్ కొంచెం నెక్ బ్రాడ్గానే పెట్టాలి. ఇప్పుడు 5.5 పెట్టాము, 6 అట్లా పంచేది, అందరికి ఒకేలాగా పెట్టాం, ఒకళ్ళకి ఒక్కోలాగా మార్చాలి వేసుకునే దాన్ని బట్టి, ఓకేనా. ఇలా పెట్టేసి ఇలా కాట్ పెట్టేసేయండి. చూడండి, 2 సమానంగా వచ్చినాయి. మనం ఇలా పెట్టినప్పుడు ఇక్కడ సమానంగా రాదు, యాక్చువల్గా కొంచెం క్రాస్ వస్తుంది, ఓకేనా. ఉంటుంది కాబట్టి ఇట్లా సమానంగా వస్తుంది, ఓకే. ఇది ఓకేనా. ఇది బ్యాక్ పార్ట్. హ్యాండ్స్ చేద్దాం. ఇప్పుడు ఇటువైపు తీయండి హ్యాండ్స్. ఏంటంటే అతుకు పడితే పడిద్ది, వేద్దాం, ఓకేనా. డబల్ ఫోల్డ్ వేసి మళ్ళీ 4 లేయర్స్ వేయాలి. ఒక లైన్ కొట్టేసేయండి. మొక్క ఎప్పుడైనా తిప్పాల్సిందే, ఓకేనా. మొక్క తిప్పండి. హ్యాండ్ లెంత్ వచ్చేసరికి 8.5 అంటే 3/4 ఇంచ్ కలపండి, 9.5. ఆమ్ డౌన్ వచ్చేసరికి 4 మార్క్ చేయండి, ఓకేనా. ఎప్పుడు 3.5 ఉంటారు ఎక్కువ, 3, 3.5, 4 మార్క్ చేయండి, ఓకేనా.
ఇలా కొన్ని మారుతూ ఉంటాయి. అందుకే చెప్పేది అంటే అవి మనకు తెలిసిపోతే అన్నీ అలాగే పెడతాం అనుకుంటాం. మార్చాలి. ఎందుకంటే రౌండ్ పెరిగింది అంటే ఇది కూడా పెరుగుతుంది. ఇది ఇప్పుడు ఆమ్ హోల్ ఎంత 10 అంటున్నాం కదా, చూడు 10. ఈ చిన్న ముక్క అతకాలి, సరిపోయిందా? కానీ అతకాలి చిన్నది. ఇప్పుడు హ్యాండ్ లూజ్ వచ్చేసరికి ఎంత? 7.5. చూడండి 7.5, 1.5 ఖర్చు. ఓకేనా? ఇలా మార్క్ చేసేయండి. ఇలా లేదు కదా, ఇలా మార్క్ చేయండి. ఇక్కడ ముక్క అతుకుదాం. ఓకే, ఇక్కడ 2 ఇంచుల వరకు కూడా మార్క్ చేయొచ్చు. ఓకే, 2 ఇంచులు మార్క్ చేయండి. ఇవి గుర్తు పెట్టుకోండి, ఇట్లాంటివి కొన్ని మనుషుల్ని బట్టి. ఓకేనా? ఇలా మార్కింగ్ మీదే కట్ చేసేద్దాం. మనుషుల్ని బట్టి చెయ్యాలి, మనం అందరికీ ఒకేలాగా చేయకూడదు. పెద్ద సైజులని భయపడకండి, ఏం కాదు, తీసుకోండి. ఎవరు ఇచ్చినా తీసుకోండి, తీసుకురండి. అయ్యో వీళ్ళకేమో అంటే వాళ్ళు ఇంకోటి చెప్తారు. ఎందుకు ఏమి చెప్తారంటే నాకు ఎవరు కొట్టినా సెట్ అవ్వమ్మా, ఎవరు కొట్టలేరు అని ఒక మాట చెబుతారు. అప్పుడు మనకు టెన్షన్ వచ్చింది, మనం కూడా కొట్టలేమేమో అని. జనరల్గా డైలాగ్ వేస్తారు కదరా, ఎక్కడైనా షోల్డర్ జారిపోతుంది ఏదో చెప్తారు, మనకేంటంటే భయం వచ్చింది. అలా కాదు, తీసుకోండి. అలా ఒక్కోళ్ళకి ఒక్కోలాగా, మనుషులు తెలిస్తే మనం ఒక్కోలాగా మారుస్తాం. ఇలా 3/4 ఇంచు దాకా కూడా తీసేయచ్చు. ఓకేనా? ఓకే, ఇలా ఓపెన్స్ మన వైపుకి వేసుకోవాలి. ఓకే, ఇలా చూడండి, ఇలా క్రాస్ వేయాలి. ఓకే, ఇలా క్రాస్ వేసి చూడండి, ఇది ఇక్కడ ట్రయాంగిల్ ఫామ్ అవ్వాలి. ఇవన్నీ చూసుకోవాలి. చంకలో వీల్ మార్క్ చేయండి. ఓకేనా? ఇలా వీల్ మార్క్ చేయండి. ఓకే, ఇలా పెట్టేసుకుని ఇక్కడ 1/4 ఇంచు మార్క్ చేయండి. ఉక్సులు పట్టి కాజా పట్టికి మార్క్ చేయండి. ఇంకోటి చూపిస్తాను చూడండి మీకు ఎలా చూసుకోవాలి. ఇప్పుడు 9 ఎంత? చెస్ట్ 44 అంటే 11 కదా, అంటే 10.5 రావాలి. మీరు కరెక్ట్గా 11.5 రావాలి. ఇదిగో వచ్చింది. మీరు క్రాస్గా నువ్వు ఉన్నావు, ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఎల్ షేప్స్కి వెళ్తే గీయడం రావట్లేదు, ఎక్కువ పెట్టేస్తున్నావు ఫ్రంట్ పార్ట్లో. ఇది ఎట్లా ఉందా? ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఎలా పెడుతున్నావు అంటే ఇది ఇలా కొట్టేస్తున్నావు, ఇక్కడే చూసుకుంటావు, ఇక్కడ తెలియట్లా. ఇలా గీసిన తర్వాత ఒకసారి చెక్ చేయండి. ఓకేనా? ఇలా ఉందా? 11.5 వచ్చిందా? అప్పుడు ఏంటంటే ఫ్రంట్ పార్ట్లో లూజ్ రాదు. లూజ్ వచ్చింది ఒకవేళ మనం క్రాస్గా పెట్టి లూజ్ వచ్చింది అనుకో షోల్డర్ జారిపోతాయి. ఓకే, అది ఫ్రంట్ నెక్ వచ్చేసరికి 6.5. అయ్యే మనం చూడాల్సింది ఎక్కడ ఎందుకు వస్తుంది అనేది. ఓకేనా? ఇలా రౌండ్ తీసేయండి. ఓకేనా? సైడ్కి ఎక్కువ ఉంచాలన్నాను కదా, ఎక్కువ ఉంచండి. ఇలా పెట్టేసి ఎక్కువ ఉంచండి. ఓకే, ఇలా ఎక్కువ ఉంచాలి. ఓకేనా? ఇలా ఎక్కువ ఉంచేసి ఇట్లా మార్క్ చేసేయండి. ఇది ఇట్లా కట్ చేసేస్తాను, ఫ్రంట్ పార్ట్ తీస్తాను. ఇలా తిప్పేసుకోండి, ఇలా పట్టుకుని తిప్పండి. ఇట్లా చెయ్యేస్తే అరిచెయ్యి ఏం కాదు, లేదా గుండు పిన్ను పెట్టేసుకోండి, మీ ఇష్టం. ఇది మొత్తం ఇలా నెక్ కూడా తీసేయండి. ఓకే, వీలైతే రేపు మీకు చూపిస్తాను ఇది వేసుకున్నాక కూడా ఎలా ఉంటుందో. ఒకసారి చూడండి. 11 కదమ్మా, చెస్ట్లో ఒక పార్ట్ 11 కదా, చూడండి 11 అంటే చూడండి, ఇక్కడ 10.5 పెట్టండి, ఇక్కడ 1.5 పెట్టండి, ఇక్కడ 3 పెట్టండి. ఓకేనా? చూడండి అంతే. ఇప్పుడు 6.5 పెట్టాం కదా, ఇంకో 6.5 ఇక్కడ మార్క్ చేయండి. 10.5, 1.5, ఇది ఇక్కడ 15. ఓకేనా? అంతే కదా, 3 ఇంచులు అంటే 15. 11, 1.5, 2.5, 11, 1.5, 12.5, 2.5, 15. సరిపోయిందా? అట్లా లెక్కేయండి. ఇక్కడ 10.5, 1.5, 3. ఓకే, 6, 11, ఇది 12, 15. అలా అసలు 15 రావాలి, చిన్న అడ్జస్ట్మెంట్ చేయాలి. ఓకేనా? ఇలా చూడండి. ఇప్పుడు చెస్ట్ 44 అంటే 10వ భాగం 4.5. 4.5 అంటే 4.5 ఉక్సులు పట్టి కాజా పట్టికి 1/4 ఇంచు కలిపాము, 4.5 మార్క్ చేయండి. చూడమ్మా,
4.5 మార్క్ చేసి ఇటు 2 ఇటు 2 2 ఓకేనా, ఇటు 2 ఇటు 2 పెంచాలి. చెస్ట్ ఎక్కువ ఉంటుంది వీడికి, ఓకేనా, పెంచాలి అలా. ఇప్పుడు సరే, ఇక్కడ 2.5 ఉంది కదా, ఇక్కడ 2.5 మార్క్ చేయండి. దీని మీద కూడా లేదు అంటే చూడండి ఇలా మార్క్ చేయండి, ఓకేనా. ఇక్కడ కూడా 4.5 మార్క్ చేయాలి, ఓకేనా. ఇలా ట్రయాంగిల్ ఫామ్ చేయండి. మనం ఏం చేయట్లే, ఉన్నదానికి పెంచుతున్నాం అంతే. ఇటు ఇటు కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి ఇదేం పెంచలా. ఇక్కడ ఉన్న 1/2 ఇంచ్ ఇక్కడ ఇచ్చామంతే, పెంచడం కాదు కదా, ఓకేనా. ఇటు పెంచాం ఇట్లా. ఇప్పుడు చూడండి ఈ రెండింటిని ఇట్లా పెట్టేసాం కదా, ఇట్లా చేసి ఇట్లా చంకలో నుంచి ఒక డాట్ వేయండి, ఓకేనా. ఇది ఇక్కడ నుంచి 1 ఇంచ్ డౌన్ చేసి 1 ఇంచ్ చూడండి 1 ఇంచ్ ఇలా డౌన్ చేసి ఇప్పుడు ఆర్మ్ హోల్ స్కేల్ తీసుకొని ఇలా కొట్టేసేయండి, ఓకేనా. ఇది చిన్న అడ్జస్ట్మెంట్ చేయాలంతే. ఇప్పుడు చంకలో ఒక 1/2 ఇంచ్ లోతు తీయాలి కదా, లోతు తీసేయండి, ఒక 1/2 ఇంచ్ లోతు తీసేయండి, ఓకేనా. ఓకేనా, ఇట్లా అర్థమైనా మార్కింగ్ మీదే కట్ చేసేస్తాను, ఓకేనా. ఇక్కడ అతుకు పడిద్ది, ఇక్కడ అతికేయాలి. అతికేయడం కూడా వీలైతే చూపిస్తాను నేను, ఓకేనా. కట్ చేసేనా, ఇలా కట్ చేసి ఇలా వచ్చి ఇలా వచ్చి ఒకసారి ఇది ఉంది కదా ఇక్కడ మార్క్ చేసుకుందాం, మనకి లైన్ కొట్టడానికి ఈజీగా ఉంటుంది. వస్తాయి పెద్ద సైజులు కదా, మీటర్ కూడా సరిపోవు వీళ్ళకి. మీటర్ 10 పాయింట్లు ఉండాలి క్లాత్. టాన్లో తీసుకుంటే అవుతుంది కానీ పీసులు లెక్క అయితే ఉండదు కదా, ఇంకా మనం అడ్జస్ట్ చేసి వెయ్యాలి. ఇప్పుడు షేప్ బెల్ట్లకి వాటికి కొన్నిటికి ఏంటంటే అడ్జస్ట్ చేసి వెయ్యాలి. ఏంటిది 1 ఇంచ్, ఓకేనా. ఇలా చూడండి కార్డ్ పెట్టేసేయండి. ఇక్కడ ఏమని చెప్పాలి అంటే 1 ఇంచ్ దేనికన్నా రౌండ్ తీయడానికి, నెక్ రౌండ్కి, ఓకేనా. రౌండ్ రావాలంటే 1 ఇంచ్ ఇట్లా చూడమ్మా. పెద్ద సైజ్ అనేసరికి జనరల్గా భయం వచ్చింది, చెస్ట్ సరిపోతుందా లేదా, చెస్ట్ పార్ట్ ఉందా లేదా కరెక్ట్గా అనిపించింది, ఓకేనా. ఇలా పెట్టేసేయండి, ఓకే. ఒకలా చెస్ట్ ఓకే. ఇది తీసి ఉండు ఒక్క నిమిషం, ఇది ఉందా తీసేసేస్తే షేప్ బెల్ట్లు వేసేస్తే ఇది క్లియర్ అయిపోద్ది. అడుగులు లేకపోతే ఏం డౌట్ ఇంక ఇట్లా చూసుకోండి అమ్మ. ఇది ఇలా ఉందా, ఇలా 1/4 ఇంచ్ బయటికి ఇట్లా ఉందా కొంచెం. ఇక్కడ చంకలో లోతు తీసాం కనిపించింది. ఇప్పుడు ఎంత ఉందో ఒకసారి చెక్ చేయండి, గ్యాప్ ఎంత ఉందో చెక్ చేయండి. ఇది రావట్లేదు అంటున్నారు, ఈజీగా చెప్తా చూడండి. 1/4 ఇంచ్ ఉంది, ఓకే. గ్యాప్ 1/4 ఉన్నా 1.5 ఉన్నా 3 ఇంచులు షేప్ బెల్ట్ తీసుకోవాలి. చూడండి ఇటు సరిపోదు, ఇటు తీస్తాను, ఓకేనా. ఇలా షేప్ బెల్ట్ తీసుకోవాలి, ఇలా పెట్టేస్తాను లెక్క అనిపించి ఇలా పెట్టేసేయండి. 3 ఇంచులు చూడండి అమ్మ, 3 మార్క్ చేయండి, కొంచెం 3 మార్క్ చేయండి ఇటు, ఓకేనా. ఇప్పుడు నడుము ఎంత 40 అంటే 10, ఒక పార్ట్ 10కి 1 ఇంచ్, ఒక 1/2 ఇంచ్ కలపండి అంటే 10.5, ఓకేనా. ఉక్సులు పట్టి కాజా పట్టికి 1/2 ఇంచ్ 10.5, ఇక్కడ 1.5 ఖర్చు, ఓకేనా. ఇలా అయితే చూడండి ఇప్పుడు చెస్ట్ 44 కాబట్టి చూడండి 4.5 ఇంచుల దగ్గర మనం లోతు తీయొచ్చు. ఇక్కడ 2.5 పెట్టాలి, ఓకేనా. చూడండి ఇక్కడ 3 ఇంచులు మార్క్ చేయాలి, ఇక్కడ 3 ఇంచులు మార్క్ చేయాలి, ఒక లైన్ కొట్టేసేయాలి. కొట్టేసిన తర్వాత ఇప్పుడు మనకి నడుము ఎంత 40 అంటే 10, 1/2 ఇంచ్ ఉక్సులు పట్టి కాజా పట్టి కొంచెం 10.5, ఇక్కడ నుంచి 1.5 చూడండి మొత్తం 12 రావాలి. వచ్చిందా. ఇక్కడ 4.5 దగ్గర 2.5 తీసుకోవాలి. తీసుకొని ఇది ఇలా కలిపేయండి, ఓకేనా. ఇలా డాట్లలోనే కలపాలి, ఓకేనా. ఇలా కలిపేయండి, ఇలా కలిపేసి కట్ చేసేయాలి. ఇలా కట్ చేసేయండి, ఓకేనా. ఇటు చూడండి, ఓకేనా. ఇది కార్డ్ పెట్టేసేయండి, ఓకే. ఇది ఒక 1/4 ఇంచ్ తీసేసాను చూడండి, 1/2 తీసుకున్న 1/4 తీసేసాను. ఇది స్టిచ్చింగ్ చేసేటప్పుడు యూజ్ అవుతుంది అనమాట. ఇది పక్కకు తీసేసి చూడండి ఇలా మార్క్ చేయండి, ఓకేనా. ఇలా చేయండి, ఇట్లా మార్క్ చేయండి,
దీని మీద పెట్టాలి. చూడండి బ్యాక్ పార్ట్కి సమానంగా పెట్టాలి. బ్యాక్ నడుము కొడతాము, షేప్ బెల్ట్ కొడతాం ఫ్రంట్ పార్ట్లో. ఇప్పుడు ఇది వచ్చి ఇక్కడ మార్క్ చేస్తే ఇది తీసేసి ఎక్కడ వరకు వచ్చింది మార్క్ చేసి ఇక్కడ 1 ఇంచ్ ఉంచాలి. ఓకేనా? ఒక్క పావు ఇంచ్ ఇట్లా తీసేయాలి అనుకోండి. లేదు కదా, మనం అతికేసిన తర్వాత తీద్దాం. ఓకేనా? ఇప్పుడు ఇది తీసేద్దాం. ఓకేనా? ఇట్లా తీసేయండి. ఇక్కడ ట్రయాంగిల్ మొక్క అతకాలి. ఇప్పుడు ఈ మొక్క ఉంది కదమ్మా, ఇది సరిపోద్ది. ఇక్కడ ట్రయాంగిల్ వేసేస్తాను, అతుకు. ఓకేనా? ఇది ఎలా వేయాలని ఒకవేళ డౌట్ వచ్చిందనుకో చూడండి, ఇట్లా పెట్టేసి కొంచెం గోరుతో రఫ్ చేసి ఇలా పెట్టేసి గోరుతో రఫ్ చేసేసి ఇట్లా కుట్టేస్తే సరిపోతుంది. ఓకేనా? ఇలా కుట్టండి. ఇది 44 సైజ్ బ్లౌజ్ కటింగ్. ఓకేనా?